ఆత్మాభిమాని 17వ అభ్యాసం. నేనొక ఆత్మను, కర్తనైనాను. నేను ఈ శరీరం ఆధారంగా అన్ని పనులు చేస్తున్నాను. నేను ఎప్పుడైనా తినినా త్రాగినా నేను ఈ జాగృతి తోడులో చేస్తాను. నేనొక ఆత్మను. ఈ శరీరాన్ని, నీటిని మరియు భోజనాన్ని తినిపిస్తున్నాను. ఎప్పుడు నేను స్నానం చేస్తాను, ముఖాన్ని కడుక్కుంటాను, అప్పుడు కూడా నేను అభ్యాసం చేస్తాను. నేను ఆత్మ, ఈ శరీరము అంటే కార్ లాంటిది శుభ్రం చేస్తున్నాను. ఎప్పుడైతే నేను నిద్రపోతానో అప్పుడు నేను అభ్యాసం చేస్తాను. నేను ఈ వాహనాన్ని గ్యారేజ్లో పెడుతున్నాను. స్వయానికి వేరు అనుకుంటున్నాను. ఎలా అయితే ఉదయం లేస్తానో నాకు అనుభవం అవుతుంది, నేను ఆత్మను ఈ శరీరంలో అవతారం చేసుకుంటున్నాను. ఈ వాహనాన్ని నియంత్రణ చేస్తున్నాను. ఒకవేళ ఆరోగ్యకి సంబంధించి బాగోలేనప్పుడు సమస్య ఉన్న నేను అంటాను, ఈ శరీరం మంచిగా లేదు, కానీ నేను బాగోలేదు అని కాకుండా మరియు ఈ శరీరానికి ట్రీట్మెంట్ చేస్తాము. ప్రతిసారి ఒకవేళ నేను డ్రెస్ మార్చుకుంటే నాకు ఇది ఆలోచించే అవకాశం ఉంది, నేను ఆత్మను ఈ శరీరం అనే వస్త్రాన్ని ఎలా ధరించి ఉన్నాను అని అనుకుంటాను. అలాగే ప్రతిసారి నేను డ్రెస్ మార్చుకుంటున్న టైంలో ఇది నేను అవకాశం అర్థం చేసుకోవడానికి నేను ఆత్మను ఈ శరీరం అనే వస్త్రాన్ని ఎలా మార్చుకుంటున్నాను అని అనుభవం అవుతుంది. ఈ ప్రపంచం ఆత్మాభిమానిగా లోతుగా వెళ్ళడానికి ఇది ఒక సుందరమైన అవకాశం. దివ్యమైన అంతరదృష్టిని ప్రదానం చేస్తుంది. రోజు అభ్యాసం చేస్తూ ఉండండి. అప్పుడు ఆత్మాభిమాని స్థితి, ఆత్మీక భావనలు లోతుగా వస్తాయి. ఇది సచైతన్యంగా చేసే ప్రయత్నం. దీని పరిణామ స్వరూపం ఆత్మ దాని కార్యాల్ని సహజంగా అర్థం చేసుకోవడానికి చాలా అంతరమైన దృష్టిని ప్రదానం చేస్తుంది. ఓం శాంతి.